విఎస్ కృష్ణ గారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కేంద్రంగా పనిచేసే పెద్దలు, ప్రధానంగా శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు, సిఆర్ రెడ్డి అంటుంటాం. నాకు ఈ సిఆర్ రెడ్డి, పిఆర్ కాలేజీ, విఆర్ కాలేజీ ఇలాంటివి ఇష్టం ఉండదు. పూర్తి పేరుతో పిలవాలి ఎవరినైనా కూడా. ఈ పొట్టి పొట్టి మాటలు ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మనకు అలవాటు చేసిపోయారు. దయచేసి పొట్టి పొట్టి మాటలు మాట్లాడొద్దు. పూర్తి పేరుతో పిలవండి. నీ పేరు ఏందయ్యా అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు అని చెప్పగలిగి ఉండాలి గర్వంగా. అంతేగాని కేఆర్ నాయుడు అన్నాం అనుకోండి, సందేశం వెళ్ళదు దాంట్లో. అందుకని దయచేసి పిల్లలారా, మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశం భవిష్యత్తు, మాతృభాషను గౌరవించండి, పూర్తి పేరుతో ఉచ్చరించండి. మీ మూలాలను జనానికి తెలియజెప్పే విధంగా ఆ విధంగా వ్యవహరించవలసిగా మీ అందరికీ మనవి చేస్తాను. రోడ్డు పేర్లు ఎంజీ రోడ్డు అని పెడతారు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. సర్దార్ పటేల్ రోడ్డుని ఎస్పీ రోడ్డు అని పెడతారు. ఎందుకు మనకి ఆ ఇంగ్లీష్ వాడు పోతా పోతా మనకి అలవాటు చేసిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అలవాటు ఇంకా వదిలిపెట్టుకుంటూ ఉంది. కాబట్టి దయచేసి అందరికి కూడా మన భాషలో మాట్లాడడం, మన భాషల్లో ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించడం, తద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం అందరూ చేయాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఇందాక ఇంకొక మాట అన్నాను, మంచి జీవన శైలి. మంచి జీవన శైలి అంటే మంచి అలవాట్లు. రెండవది పౌష్టికమైన భోజనం. భోజనం విషయంగా వెంకయ్యనాయుడు గారు ఇంత పెద్ద నాయకుడు వచ్చి మనకి భోజనానికి గురించి చెప్తున్నాడని. దయచేసి ఈ పాశ్చాత్య వ్యామోహానికి లోను కాకండి. ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మన ఒంటికి పడవు. మన ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని, ఆ భాషను, ఆ యొక్క వంటకాలను, ఆ జీవన శైలిని మనం ఎప్పుడు అదే విధంగా కొనసాగించాలి. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు కొందరు అడిగాను నన్ను, సార్ నౌ దట్ యు హావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ డ్రెస్ అని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ దెర్ బి చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. అంటే డ్రెస్ మార్చరు. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినా 65 దేశాలు తిరిగాను నేను. సరిగా ఉంటే తప్పితే ఇదే తెల్ల పంచ, తెల్ల చొక్కా వేసుకో. ప్రపంచం నీ చొక్కాని బట్టి కాదు, నీ వేషాన్ని బట్టి కాదు, నీలో ఉండే శక్తి, నీ యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ని బట్టి నేను సమాజం గౌరవిస్తుంది. అందుకని మంచి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, శక్తిని సంపాదించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతూ, ఈ దేశంలో మనందరం పౌరులం. వేరు వేరు భాషలు ఉన్నాయి, వేరు వేరు ప్రాంతాలు ఉన్నాయి, వేరు వేరు కులాలు ఉన్నాయి. अलग भाषा अलग वेश, फिर भी अपना एक देश. विविधता में एकता भारत का विशेषता. Irrespective of caste, creed, sex, religion and region, we are Indians, we are Bharatiyas. Be proud of Bharatiyata and follow Bharatiyata in your life అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ క్రమశిక్షణతో ఉండండి, కష్టపడండి. ఆఖరి మాట, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఒక పల్లెటూరులో పుట్టాను నేను.